అందరికీ నమస్కారం. గుడియాటంలో జరిగే ఈ ఉగాది కమ్మ సేవా సంఘం వారు ఆహ్వానించినన్ని ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిచిన కేఆర్ విజయన్ గారికి, టిఎన్ రాజేంద్రన్ గారికి, శ్రీధర్ గారికి, గోవింద స్వామి నాయుడు గారికి, కొత్తూరు రమణన్న గారికి, పిఆర్ బాలాజీ గారికి, పి సుకుమార్ గారికి, అలాగే శ్రీ జగన్నాథం గారు మరియు మా బ్రదర్ లెనిన్ ప్రభు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ కర్ణాటక నుండి విచ్చేసిన మా అంకుల్ రాజేంద్ర గారు, మా శివన్న, అలాగే మా రవణ, మా రామకృష్ణన్న, ఇంకా అందరూ పేర్లు ఒకవేళ కొన్ని పేర్లు తెలియకపోయినా కూడా అందరికీ కూడా మంచి భోజనం పెట్టే ఒకే ఒక జాతి కమ్మ జాతి. అమ్మ ప్రేమతో ఎంత బాగా ఆప్యాయతతో తన బిడ్డల్ని దగ్గరికి చేర్చి భోజనం పెట్టుకుంటూ, ఆ విధంగా ఎవరు వచ్చినా అది కమ్మవారా ఇంకొకరా ఇంకొక క్యాస్ట్ అని కాదు, కానీ మన ఇంటి గడప తొక్కితే తన సొంత పిల్లలకి ఎలాగైతే భోజనం పెడతారో ఆ విధంగా కమ్మ జాతి వారు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే హృదయం ఉన్న ఏకైక జాతి అది కమ్మ జాతి. ఇంకా కమ్మవారి గురించి చెప్పుకుంటా పోవాలంటే ఎన్ని రోజులైనా చాలదు. తంజావూరు, మదురై, కోయంబత్తూర్, వేలూరు, గుడియాటం, ఇంకా నాకు తెలిసైతే సౌత్ ఇండియాలో అనేక మంది గొప్ప వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్, అలాగే రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కమ్మవారికి కీర్తి తెచ్చిపెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు చెప్పగానే ప్రపంచమంతా ఒక టైప్ ఆఫ్ అఫెక్షన్, అటువంటి కీర్తిని తెచ్చుకున్న మహా నటుడు, నాయకుడు. 9 నెలల్లో పార్టీ పెట్టి తెలుగు జాతి కీర్తిని, కమ్మవారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారు. అటువంటి నాయకుడు మరొక నాయకుడిని గుర్తించి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసినారు. ఎవరికి? నారా చంద్రబాబు నాయుడు. ఈ నందమూరి నారా అంటేనే ఒక వైబ్రేషన్ సౌత్ ఇండియాలో ఎక్కడికైనా పోనీ. అది కేరళలో కూడా ఈ మధ్య కొందరు కమ్మవారు, సార్ మేము కూడా కమ్మవారు అన్నారు. నాకు భలే ఆనందం వేసింది. ఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో మాత్రం కొందరు కమ్మవారు అంటే వినేవాడిని. ఈ మధ్యలో కేరళ, మహారాష్ట్ర పోతే అక్కడ కూడా సార్ మేము కమ్మవారు అన్నారు. సో ఎక్కడ ఉన్నామని కాదు, ఎక్కడ ఉన్నా కూడా కమ్మవారు 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటారు. ఎందుకంటే నేను కర్ణాటక చిత్తూరులో పుట్టి పెరిగినా, నేను కర్ణాటక బెంగళూరులో పోయి సెటిల్ అయినా. అక్కడ ఇప్పుడు చెప్పినట్టు కమ్మ సంఘాలు, మా రామకృష్ణ అయితే తిరుగుతూనే ఉంటాడు. ప్రేమించే వ్యక్తిని అది మహారాష్ట్రలో పిలిచినా అక్కడ కనిపించి ఫోటో పెడతారు, తమ్ముడు ఈ రోజు అక్కడ మన వాళ్ళు పిలిచారు, నేను పోయి వచ్చాను అని. కాబట్టి మీరు కూడా గుడియాటం కమ్మవారు ఇన్స్పిరేషన్ గా ఇక్కడ ఉన్న గొప్పవారిని ఆహ్వానించి ఇంకా మంచి స్థాయిలో, అంటే గుడియాటం కమ్మవాళ్ళు వేలూరు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అందరూ కావచ్చు, మంచి స్థాయిలో రైతులు మనమందరం వ్యవసాయం చేసుకొని మన పిల్లలు, అంటే మీరందరూ కూడా పిల్లల్ని బాగా చదివించుకొని ఈ రోజు విదేశాల్లో ఎక్కడికి పోయినా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మంచి స్థానం పొందారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కమ్మ వారిలో గొప్పవారు అయి ఉంటారో వారు లేని కమ్మ వారిని కూడా పైకి తీసుకొని వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు P4 అనే ఒక పథకం ఎలాగైతే ఒకరు నలుగురికి ఉపయోగపడాలో అలా ఒక గొప్ప కమ్మవాడు నలుగురి కమ్మ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రచించి మన జాతిని గొప్ప జాతిగా నిలబెట్టే విధంగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ, అలాగే ఇప్పుడు మన ఎవరైతే గుడియాటం ఈ కమ్మ సంఘం వాళ్ళు అందరినీ పిలిచి ఆహ్వానించి ఎలాగైతే ఇక్కడ మీటింగ్ పెట్టారో ప్రతి సంవత్సరం కూడా అందరినీ పిలిచి ఈ ఉగాది పురస్కారాలు, అంటే తెలుగు వారికి కమ్మ వారికి ఉగాది ఎంతో మంచి సూచకం. అంటే కమ్మవారు ఉగాది నుండి పంటలు చేతికండి 10 మందికి భోజనం పెట్టి డిన్నర్లు పెట్టి ఆహ్వానించి ఊరు పండుగలు అలా అన్ని చేసేవారు. కాబట్టి నేను ఇంకా మన
సౌత్ ఇండియాలో కమ్మవారు చాలా మంచి స్థానంలో ఉన్నారు. ఇటు తమిళనాడులో చూస్తే కూడా రాజకీయంగా వైగో కానీ ఇంకా అనేక మంది, అంటే పేర్లు చెప్పుకుంటే పోతే చాలా మంది పేర్లు చెప్పాలి. సినీ నటులుగా కావచ్చు, వ్యాపారవేత్తలుగా కావచ్చు, పక్క రాష్ట్రం కర్ణాటక నుండి కూడా మీకు అందరూ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారు. మనమంతా ఒక కుటుంబంగా, అంటే మన జాతిని ఎంతగా ప్రేమిస్తామో ఇతర జాతుల్ని కూడా మనం ప్రేమించే విధంగా మన జాతి ప్రోత్సహించాలి. జాతి విభేదాలు ఎక్కడ కూడా అరే ఇది నా జాతి అంటే, జాతి అనేది ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలి. కానీ సహాయ సహకారాలు అందించే దాంట్లో అన్ని జాతుల్ని కలుపుకొని అందరికీ మనం ముందంజలో ఉండి అంటే ఇప్పుడు KSS చాలా ఉంటాయి. మన కర్ణాటకలో అయితే కమ్మవారి సంఘం తరపున కావచ్చు, కమ్మవారి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అనేక గొప్ప వ్యక్తులు నేను అక్కడ కర్ణాటకలో చూసా. ఆ పైన టుమ్కూరు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే క్యాంపులు అంటారు వాళ్ళని. ఆ క్యాంపుల్లో అంతా కూడా చాలా ఇన్స్పైర్డ్ వ్యక్తులు బెంగళూరు నుండి పోయి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ ఊర్లలో కూడా మంచి సేవలు. నేను కూడా ఒక బెంగళూరు నుండి చిత్తూరులో పుట్టినందుకు తిరిగి చిత్తూరుకు వచ్చి చిత్తూరు ప్రజలందరూ ఆశీస్సులతో 40 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక కమ్మవాడి ఎమ్మెల్యే అయినాడు అని చాలా ఇప్పుడు వస్తుంటే ఎక్కడికక్కడ ఆపి కేకులు కట్ చేసి వాళ్ళ అభినందనలు వాళ్ళ ప్రేమ చూస్తే మేము ఏమీ చేయలే. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కేవలం ఈ జాతిలో పుట్టామని ఒకే ఒక అభిమానంతో ఎక్కడికక్కడ సాలవలు, కేకులు, వాళ్ళ అభిమానం చూస్తే ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం. ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి తరఫున ఏది కావాలంటే అది కమ్మవారికి, కమ్మ సంఘాలకి మా వంతు సహాయ సహకారం అందించడానికి ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ.